పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుండి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, నంబూరి శంకర్రావు, బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ మంత్రి విడుదల రజని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్, భార్గవరెడ్డి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 3 కార్యక్రమాల గురించి ప్రశ్నించడం. ఒకటి, ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మనం చూసినట్టయితే ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులకు ఏదో మేము ఫీజు ఫోర్ అని అనౌన్స్ చేయగానే 700 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. అవి వచ్చినాయో రాలేదో పడ్డాయో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఎక్కడ కూడా పరిస్థితి మారలా. విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రెజర్ అంతా కూడా విద్యార్థుల మీద పెడతా ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? అలాగే బడ్జెట్ లో చూస్తే 2,600 అని చెప్పి ఈ సంవత్సర బడ్జెట్ లో చూస్తా ఉన్నారు. అంటే 3,900 కోట్లు మనకు అవసరం అయితే 2,600 కోట్లే మీరు ఇస్తే ఆ మిగతా బ్యాలెన్స్ ఎవరు కడతారు? ఈ భారం ఎవరి మీద మోపుతారు? కాబట్టి ప్రభుత్వంగా ఈ మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఉన్నటువంటి 4,600 కోట్లు బ్యాలెన్స్ ని తక్షణంగా ఈ సంవత్సరానికి పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని ఇమీడియట్ గా చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ఒకేసారి రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప ఆశయంతో 17 మెడికల్ కాలేజ్ కోసము శ్రీకారం చుట్టి దీన్ని మూడు ఫేజెస్ కింద మేము డివైడ్ చేసుకుని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఈ కాలేజెస్ ని రాష్ట్రంలో తీసుకురావాలి, ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒకటనే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారు. దీంట్లో భాగంగా 5 మెడికల్ కాలేజెస్ మేము అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం మేము వేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం 5 మెడికల్ కాలేజెస్ ని మేము ప్రారంభించడం, తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇవి బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. అలాగే సెకండ్ ఫేజ్ కి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ని మేము చేసి అట్ ది సేమ్ టైం కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ కూడా చేసి ఇంకా కొంత మేరకు కంప్లీట్ కనుక చేస్తే ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి రాలేదు. కారణం కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం గురించి సీరియస్నెస్ లేదు. వాళ్లకు మెరుగైన ఆరోగ్యం అందిద్దాము, మెరుగైన వైద్య సేవలు అందిద్దాము, నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిద్దాం అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏమంటే ప్రైవేటైజేషన్. ఒక మంచి సర్వీస్ మోటివ్ తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చక్కటి వైద్య సేవలు అందించి రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నారు. వరుసగా చూస్తా ఉన్నారు కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ యొక్క పద్ధతి మార్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను
మీరు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రెడీనా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన, వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా, చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉంటే 3,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను చాలా సీనియర్ నాయకుని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఎలక్షన్స్ ముందు ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు, అమలు కాని హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాను. తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు, పేదల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఏదైనా సరే సహాయం చేయాలన్నా, ₹1 పేద వర్గాల కుటుంబంలో వెలుగు చూడడానికి ఖర్చు పెట్టాలన్నా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మనసున్న నాయకుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఎవరు కూడా ఈరోజు పేద వర్గాలకు ₹1 ఖర్చు పెట్టాలంటే మనసు రావట్లేదు. దయచేసి ఆ దేవుడు ముట్టకాయలేసి ఖచ్చితంగా పేద వర్గాలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి కూటమి ప్రభుత్వం అని కూడా మేము వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారంట. అంటే ప్రభుత్వం పెట్టిన 400 కోట్లని ప్రైవేట్ వ్యక్తులకి 50 కోట్లకో 100 కోట్లకో అమ్ముకొని మిగతా 400 కోట్లు తెలుగుదేశం నాయకులు జోబుల్లో వేసుకోవడానికి ఒక స్కామ్ని తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం ఎప్పుడన్నా చూసామా? ప్రజలు పోరాటాలు చేసి హాస్పిటల్ కావాలి, కాలేజీలు కావాలంటే ప్రభుత్వాలు ఇచ్చినవి మనం గత 70-75 సంవత్సరాల్లో చూసాం, ఏ ప్రభుత్వం అయినా. కానీ ఈ ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ వ్యవస్థల్ని అమ్ముకొని బతుకుతుందంట. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సేవ ఏంటో. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చిన మాట కట్టుబడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు. మేమేం ఇప్పుడు వెంటనే మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మేమేం ఆశపడట్లా, ప్రజలకు కూడా తెలిసింది ఎవరని. ఇచ్చే వరకు కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పోయిన సంవత్సరానికి ఇచ్చేస్తానంటే ఎలక్షన్ కమిషన్కి పోయి ఎలక్షన్లు ఉన్నాయని ఆపారు. పోనీ మీరేమన్నా ఇచ్చారా ఎలక్షన్ అయిన తర్వాత? ఇప్పటికి దాదాపు 9 నెలలు 10 నెలలు, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. కాలేజీలేమో ఫీజులు ఇవ్వట్లేదని పిల్లల్నేమో బయటకు పంపిస్తున్నారు, టీసీలు ఇవ్వట్లేదు, ఎగ్జామ్లు రాయనియట్లేదు. కానీ మీరేమో ఫీజు కట్టరు. ఎలా? ఈ సంకటం నుంచి విద్యార్థులు కొన్ని లక్షల మంది, దేనికైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య, ఇంజనీరింగ్, డాక్టర్ అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగైన ఉద్యోగాలు తీసుకోవాలని సంకల్పించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో ఈరోజు దాన్ని పొడుస్తున్నారు. మీ కోపం ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోండి. పాపం పేద విద్యార్థులు ఏం చేశారు? వాళ్ళ కడుపు కొడితే మీకేమొస్తుంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే 2,700 కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో 7,500 కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఫీజు రియంబర్స్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ పెట్టి మరి సక్సెస్ చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. కనీసం ఇప్పుడైనా సరే పిల్లల ఫీజులు
వైద్యం మీద రైతుకి మీరు ఏ ఇచ్చినా ఏ ఇస్తారని అనుకోవట్లేదు మేము. కనీసం ఈ మూడైన ధర్మం ఇవ్వాల్సిన న్యాయం, చట్టం, హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి మీరు ఇది చేస్తారని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మనకి పిడిగాలో ఒక మెడికల్ కాలేజీ, మార్కపురంలో ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు. పిడిగా కాలేజీ మొత్తం పూర్తయింది. అది అయి ఉంటే, అది ఇప్పుడు రెడీ అయి ఉంటే ఎంతమందికి అది ఆరోగ్యం కాపాడేది, ఎంతమందికి అది లైఫ్ సేవింగ్ ఉండేది. కొంతమంది యాక్సిడెంట్ కేసు చెప్తున్నారు. ఉదాహరణకి పిడిగాల నాగం సాగర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చాలా మంది, అందులో 100లో కనీసం 10 మంది ఇక్కడ దాకా రాలేక మధ్య దారిలో ఫస్ట్ ఎయిడ్ జరగక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమంది ప్రాణాలు కాపాడగలగాలి. ఇంకోటి మార్కపురం ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమంది దానికోసం ప్రిపరేషన్ చేసి సీట్లు మన డాక్టర్లకు కానీ నర్సులకు కానీ స్టాఫ్కి అలాట్మెంట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి అంటే అందరినీ మళ్ళీ వేరే హాస్పిటల్కి వేరే కాలేజీకి తరలిస్తున్నారు. అంటే అది ఇంకా ఆపేసామని చెప్పేస్తున్నారు అక్కడ డైరెక్ట్గా. ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్ లేక కాదు, ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళకి ఆ ఎఫర్టబుల్ లేకే అక్కడ నుంచి కదా గుంటూరు దాకా రావస్తుంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపేస్తే మళ్ళీ అదే మొదటి స్థితికి వెళ్తుంది అది. సో దయచేసి ఆ కాలేజ్ మళ్ళీ ఆ 17 కాలేజీ కావడం వల్ల సంవత్సరానికి 100 మంది, కాలేజీకి 100 మంది వేసుకున్నా 1700 మంది డాక్టర్లు వస్తారు. అది ఎంతమందికి సర్వీస్ వస్తుందో ఒకసారి ఆలోచించి ఈ ప్రైవేటైజేషన్ని తప్పనిసరిగా ఆపని కోరుకుంటున్నాను.